సంస్కృతి, సాంప్రదాయం, ఆధునిక సాంకేతికత, పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మారిషస్ దేశాన్ని అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు శ్రీ ధరంబీర్ గోకుల్ తెలియజేశారు. తిరుమలలోని ధర్మగిరిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని ఆయన సందర్శించారు. ముందుగా వేద విజ్ఞాన పీఠం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మరియు వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం వేద పాఠశాలలోని ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ గోదాదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని మారిషస్ దేశాధ్యక్షుడికి స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు సామూహిక వేద పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం చరిత్రను మారిషస్ దేశాధ్యక్షుడికి వివరించారు. అనంతరం మారిషస్ దేశాధ్యక్షుడు శ్రీ ధరంబీర్ గోకుల్ మాట్లాడుతూ తాను అధ్యాపక వృత్తి నుండి మారిషస్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని తెలిపారు. సమాజంలో ఉపాధ్యాయులకు ఎనలేని గౌరవం ఉందని, ఆధునిక సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయులు తోడ్పడతారని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేసిన సందర్భంగా తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగిందన్నారు. వసుదైక కుటుంబమైన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మారిషస్ దేశాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. అతిథులను గౌరవించడంలో, స్వాగతం పలకడంలో భారతీయులు ముందంజలో ఉంటారని చెప్పారు. మారిషస్ దేశంలో నిర్మిస్తున్న హరిహర దేవస్థానంలో టీటీడీ సలహాలు, సూచనలతో వేద పాఠశాల ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని తెలిపారు. All mankind for repeated. Who's the principal for this school, sir? Principal head. Sir, please. Hello. School. He looks after our children. Yes. Entire curriculum, entire schedule, day-to-day activities, day-to-day training, everything. He takes it. For how long?
అంతకంటే పూర్వంగా అంతకంటే అపూర్వంగా జ్యోతిక వైభవంతో నిర్వహింపబడుతూ ఉన్నది. అదేవిధంగా ఈనాడు మారిషస్ దేశాధ్యక్షులైనటువంటి శ్రీమాన్ ధర్మవీర్ గారు వారి యొక్క పేరులోనే ధర్మవీర అనే పదం అంటే ధర్మాన్ని ఒక వీరుడుగా యోధుడుగా ఆచరించేటటువంటి స్వభావం కలవారిగా ఆ పేరులో సూచింపబడుతూ ఉన్నది. అదేవిధంగా ఆనాడు మన భారత రాష్ట్రపతి గారు వచ్చి వెళ్ళిన తర్వాత భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో ఈ 13 సంవత్సరాల్లో, అదేవిధంగా ఈనాడు వారి ఇక్కడికి వచ్చి శ్రీవారిని దర్శించి వేద పాఠశాలలో ఈ ఆశీర్వచనాలన్నీ కూడా స్వీకరించి వెళ్ళిన తర్వాత వారి దేశం కూడా ఇదే విధంగా ఇతోధికంగా అభివృద్ధి చెందాలి అని మనందరూ కూడా మరొకసారి मुझे तेलुगु नहीं आता, कुछ बातें आपको हिंदी में बोल देना चाहता हूँ. हिंदी भी उतना नहीं आता, फिर भी कोशिश करूँगा. तो यहाँ का हेड ऑफ इंस्टीट्यूशन सभी महानुभावों जो आए हैं और अध्यक्षगण, सभी हमारे जो छात्रगण है, सभी को मेरा नमस्कार. सबसे पहले मैं आप सभी को बहुत बहुत धन्यवाद देता हूँ. मेरे ओर से, मेरी पत्नी की ओर से, और जो मेरे डेलीगेशन है, स्वामी जी है, उनकी पत्नी है, और श्री रामास्वामी जी है, और लोग हैं हमारे डेलीगेशन में. तो उनके नाम से पर आप सभी को मैं अपना दिल से धन्यवाद देना चाहता हूँ. आप लोगों ने हमारा स्वागत किया. हमारे बारे में आपका हेड ने कुछ बातें की, मुझे उतना समझ नहीं आता, पर सोच सकता हूँ कि कुछ कभी अच्छे बातें मेरे बारे में कहा, तो इसके लिए भी मैं आप सभी को धन्यवाद देता हूँ. मेरा जीवन अध्यापक के नाते बीत गया है. I have been a lecturer for my whole life, and in 2024 I have the opportunity to become the president of my country. So I have a lot of respect for teachers. You all, మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాడు, చాలా వామ్గా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నందుకు. అలానే టీచర్స్ కంటే చాలా ఇష్టం. ఆయన చాలా రోజులు లెక్చరర్గా, ప్రొఫెసర్గా పనిచేసి ఆ ప్రొఫెసర్ నుంచి దేశాధ్యక్షులు అయ్యారు. అందుకని ఇక్కడ టీచర్స్ అన్న, టీచర్ ప్రొఫెషన్ అన్న చాలా గౌరవం అని ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు. I have a lot of respect, and I think educators are the architects of our children and our youth. It is they who lay the foundation. I will tell you something about my life. When I was a child, I had a headmaster, Mr. Kasinali, and he told my mother, educate your child. Make all efforts to educate your child. That message made me what I am today because of a teacher. That's why I have a lot of respect for teachers. టీచర్స్ అంటే చాలా గౌరవం ఉంటుంది. టీచర్స్ అంటే వాళ్ళు ఆధునిక సమాజ నిర్మాతలు, ఆర్కిటెక్ట్ అంటారు. ఆధునిక సమాజాన్ని నిర్మించడంలో టీచర్ యొక్క రోలు చాలా ఉంటుంది. ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ హానరబుల్ ప్రెసిడెంట్ గారు వాళ్ళ మదర్కి చెప్పింది, చదివించాలి, ఎడ్యుకేట్ చేయాలి అని. వాట్ సార్ ప్రెసిడెంట్ గారు ఈజ్ ఎక్సలెన్సీ టుడే because of education, because of the teacher, he advised her mother, his mother. I have come for the World Telugu Conference, a cultural literary event, and this event gave me the opportunity to visit many of your temples, and today I had the opportunity of
going for prayers at Tirupati Lord Venkateshwara temple. This is a unique opportunity for me. I felt I have come closer to the Almighty. ఇప్పుడు వరల్డ్ తెలుగు మహాసభలకు ఇక్కడికి వచ్చి ఏడుగుండవాడ వెంకటరమణ గోవింద. वहाँ पर एक संस्थान है हरिहर देवस्थानम जो स्वामी जी चला रहे हैं. हमारा आशा है कि वहाँ पर भी ऐसे पाठशाला शुरू करें और इस पाठशाला से हम संपर्क रखें. ये हमारा आशा है. ఇందాక అధ్యక్షులు వారు మాట్లాడుతూ మా దేశంలో కూడా రామస్వామి అనే పేరు ఎలా ఉన్నారు అని చెప్పారు. అందువల్ల విదేశాల్లో మన పేరు ఉండలేమో అని. అలా లేదు, ప్రపంచం అంతా కూడా రాముడే ఉన్నాడు, రామస్వామి అనే పేరు ఉందని చెప్పిన ద్వారా మనం ఎంతో ఆనందించాం. అలాగే ఇప్పుడు వారు ఏమన్నారంటే హరిహర దేవస్థానం అనే ఒక వారు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ ద్వారా త్వరలోనే మన ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం వారే ఒక వేద విజ్ఞాన పీఠాన్ని స్థాపించాలి అని దానికి తిరుమల దేవస్థానం వారి ద్వారా సూచనలు తీసుకుని అతి త్వరలో మారిషస్ లో వేద విజ్ఞాన పీఠాన్ని స్థాపించేటువంటి భాగ్యాన్ని శ్రీవారు కల్పించాలి అని మనస్ఫూర్తిగా వారు ప్రార్థించారు. మనందరం కూడా తథాస్తు అని శ్రీవారిని ప్రార్థిస్తూ ఇటువంటి ఈరోజు త్యాగరాజ స్వామి అంటే వారు గొప్ప వాగ్గేయకారులు. ఇటువంటి పర్వదినం తత్రాపి శ్రీవారిని సందర్శించి మన వేద పాఠానికి వచ్చినందుకు వారికి వెంకటేశ్వర విజ్ఞాన పీఠం తిరుమల దేవస్థానం పక్షాన మనందరి పక్షాన కృతజ్ఞతలు ఒకసారి కలతావడంతో అధ్యక్షుల వారు, వారి ధర్మపత్రి, వారి యొక్క పరివారం వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ముందుండి నిర్వహించి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మన అర్షివో శ్రీవారి వెంకయ్య చౌదరి గారికి మనందరం కూడా కృతజ్ఞతలు మరొకసారి శ్రీవారికి మంగళం చెప్పి కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. శ్రీ